చిన్న జీతంతో ధనవంతుల్లా జీవించడం ఎలా? నమస్కారం, మీరు వింటున్నారు మనీ మైస్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం తెలుసుకుందాం చిన్న జీతం ఉన్నా ఎలా ధనవంతుల్లా జీవించాలో. నీవు తీసుకునే జీతం చిన్నదే అయినా నీ ఆలోచన పెద్దదై ఉండాలి నీవు ధనవంతుల్లా జీవించాలంటే. మన జీవితంలో అసలు సమస్య ఏమనగా చాలామంది ఒక తప్పు చేస్తారు. జీతం వచ్చిన వెంటనే ఖర్చు మొదలు పెడతారు. కొంతమందికి డబ్బు చూసేసరికి మొహంలో సంతోషం, కానీ చివరికి పక్కలో మిగిలేది శూన్యం. ఇక్కడ పెరగవలసింది ముఖ్యంగా మన జీతం కాదు, మన ఆలోచన విధానం. ధనవంతులయ్యే ముందు మనం ధనవంతుల్లా ఆలోచించాలి. మీ జీతం ఎంత అనే దానికన్నా మీరు దాన్ని ఎలా వాడుతున్నారనేదే ముఖ్యం. మీరు 100% ధనవంతులు కావాలంటే మీరు ముఖ్యంగా ఈ 3 డబ్బు సూత్రాలు ఖచ్చితంగా పాటించాలి. అందులో మొట్టమొదటిది, జీతం వచ్చిన వెంటనే మీ జీతంలో 10% జీతాన్ని పొదుపు చేయాలి, అది ఖర్చుకు ముందే. రెండవది, అవసరానికి ఖర్చు చేయడం మంచిది, కానీ అది ప్రదర్శనకి అనేలా ఉండకూడదు. మూడవది, ఇది చాలా ముఖ్యమైనది, మీరు ధనవంతులు అవ్వడానికి ఈ మార్గం చాలా ముఖ్యమైనది. అది ఏమనగా చిన్న చిన్న ఆదాయ మార్గాలు ఇచ్చే చిన్న బిజినెస్లో మీ సేవింగ్ అమౌంట్ని ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఒక రియల్ స్టోరీ చూద్దాం. 2 ఉద్యోగులు 30,000 జీతంతో జీవిస్తూ ఉన్నారు. అందులో ఒకరు దానిని విచ్చలవిడిగా ఖర్చు చేస్తాడు. ఇంకో వ్యక్తి దానిని మొదటి నుండే కొద్ది మొత్తాన్ని పొదుపు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత ఇద్దరి దగ్గర చూస్తే ఒకరి దగ్గర జీరో లేక డెబ్ట్ అనేలాగా ఉంటుంది. పొదుపు చేసిన వ్యక్తి దగ్గర చాలా అమౌంట్ సేవింగ్ రూపంలో ఉంటుంది. ఆ డబ్బుని అతను ఇన్వెస్ట్ లేక చిన్న బిజినెస్ ద్వారా అతను తన ఆదాయాన్ని వృద్ధి చేసుకుంటాడు. కావున ఇప్పుడు చెప్పు మిత్రమా, అధిక జీతం వచ్చేవాడు ధనవంతుడా, పెద్దగా ఆలోచించి దాన్ని ఆచరణలో పెట్టేవాడు ధనవంతుడా? నిజానికి ధనవంతులు ఆస్తి, అధిక జీతాల వల్ల ధనవంతులు కారు. శ్రద్ధ, జాగ్రత్త, ఆలోచన, ఆచరణ వల్ల ధనవంతులు అవుతారు. నీ జీతం పెద్దది కాదు అనుకునే ముందు నీవు తీసుకునే నిర్ణయాలు గొప్పవిగా ఉండేలా చూసుకో మిత్రమా. మరిన్ని మనీ మేనేజ్మెంట్ విషయాలు తెలుసుకోవడానికి ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ మిత్రమా.